నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ శ్రీలంక భారత్కు దూరం జరుగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం జేవీపీ భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుంది జనతా విముక్తి పెరమునికి భారతదేశంపై అనుకూల దృక్పథం లేదు ఆ పార్టీకని చెప్తున్నారు ముఖ్యంగా 1980లలో శ్రీలంక వ్యవహారాలలో భారతదేశ ప్రమేయాన్ని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో తమిళ వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో భారత్ పాత్ర వారికి నచ్చలేదట శ్రీలంక విషయంలో భారత ఆధిపత్య వైఖరిని ప్రదర్శించిందని జేవీపీ ఆరోపించింది వామపక్ష ధోరణి కారణంగా దిశనాయకే సహజంగా భారత్ కంటే చైనా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారనేది సాధారణ భావన శ్రీలంక పట్ల భారత్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా జనతా విముక్త పెరమనే చాలా కాలం విమర్శించింది శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో భారత్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్రీలంకలో అదానీ గ్రూపు పెట్టుబడులు ఉన్న పవన విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేస్తానని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీలంక సార్వభౌమత్వానికి ఈ ప్రాజెక్టు విరుద్ధమని వ్యాఖ్యానించారు ఈ పరిణామాలన్నీ అనురకుమార దిశనాయకేపై భారత్కు వ్యతిరేక అనే ముద్ర అయితే వేశాయి సో ఏది ఏమైనా అప్పుడెప్పుడో జరిగిన విషయాలను పట్టుకొని ఇప్పుడు కూడా అలానే ప్రవర్తించితే వచ్చేది నష్టం శ్రీలంకకే కానీ భారత్కు అయితే ఏమీ ఉండదు సో శ్రీలంక గత పాలకులు చేసిన తప్పిదాలతో ఇప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇప్పటికీ శ్రీలంకను ఎన్నోసార్లు భారత్ ఆదుకుంది ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు భారత్కు అనుకూల వైఖరిని అవలంబించకుండా కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో చైనాను తను దగ్గరకు చేర్చుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పరిణామాలు అయితే ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు పాకిస్తాన్ని చూస్తే తెలుస్తుంది అదేవిధంగా శ్రీలంక పరిస్థితి కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం చైనా శ్రీలంకను ఆక్రమించుకోవడం కూడా ఖాయం సో ఈ పరిణామాలన్నీ జరగకుండా ఉండాలంటే కొత్త అధ్యక్షుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారని మనము ఆశిద్దాం ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ